మేడం ఈ సిట్స్ అంటూ ఉంటారు. సిస్ట్ కూడా ఫామ్ అయింది, పొట్టలో సిస్ట్ వచ్చింది అంటారు. మళ్ళీ తర్వాత ఎక్కువ వాటర్ తీసుకుంటే కూడా అది కూడా క్యూర్ చేయొచ్చు అంటారు. అసలు ఏంటి మేడం ఈ సిస్ట్ అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమే కదా అవును. పాలిసిస్ట్. సో సిస్ట్ అంటే నీటి బుడగ అంటాం. సిస్ట్ అంటే ఇది కొంత ప్రెగ్నెన్సీకి కూడా కొంత ఇబ్బంది చేస్తుంది అంటూ ఉంటారు. అంటే సైజ్ అండి, సైజ్ని బట్టి ఉంటుంది. ప్లస్ ఐ థింక్ 4 సెంటీమీటర్స్ మ్యాక్సిమం సైజ్, 2 to 4 సెంటీమీటర్స్. దానికంటే తక్కువ ఉంటే ఫైన్, ఎక్కువ ఉంటే గైనకాలజిస్ట్ అంటే మీ ఆబ్స్టిట్రిషియన్ గైనకాలజిస్ట్ చెప్తారు. అంటే అవసరమా ట్రీట్మెంట్, ప్రెషర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ వదిలేయొచ్చా అని. అండ్ ఫైబ్రాయిడ్స్ కూడా అప్పుడప్పుడు యాక్సిడెంటల్లీ కనిపిస్తుంటాయి ప్రెగ్నెన్సీ స్కాన్ చేసినప్పుడు. అవి కూడా సైజ్ని బట్టి సిమ్టమాటిక్ ఉంటే ఇచ్చిపెట్టేస్తారు. అంటే డిపెండ్స్. ఓకే, ఆ సైజ్ని బట్టి చూసి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా దాన్ని బట్టి. యాక్సిడెంటల్ ఫైండింగ్ ఈజ్ ఫైన్. ఓకే, అంటే ముందే మనం ఐడెంటిఫై చేస్తే మనం త్వరగా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. మేడం, ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఏజ్ గ్రూప్ నుంచి విమెన్లో మనం ఎక్కువ చూస్తుంటాం? బ్రెస్ట్ క్యాన్సర్స్ యూజువల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే. సర్వైకల్ క్యాన్సర్స్ ఇంకొంచెం యంగర్ దాంట్లో ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ వైరస్ వల్ల వస్తుంది, హెచ్పివి అంటాము, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. సో ఇట్ ఈస్ ఇన్ఫెక్టివ్ క్యాన్సర్, అందుకే దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్స్ ఎట్లా అయితే ఇయర్లీ వన్స్ ఫ్లూ షాట్స్ అని తీసుకుంటున్నామో, అట్లా యంగ్ ఏజ్ గ్రూప్ నుంచి, సో మెనార్కి అటైన్ అయిన వాళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఓన్లీ క్యాన్సర్ అండి, వ్యాక్సిన్ ఉంది ప్రివెంట్ చేయగలిగేది. ఓకే. సో ఆల్రెడీ 21 ఇయర్స్ అబోవ్ ఉంటే వాళ్ళు 2 డోసెస్ తీసుకోవాలి. బిలో ఉన్న వాళ్ళైతే సింగిల్ డోస్ సరిపోతుంది. ఓకే మేడం, మనం చూస్తూ ఉంటాము రూరల్లో, విలేజెస్లో చిన్న వయసులోనే మ్యారేజెస్ చేస్తూ ఉంటారు, చిన్న వయసులోనే పిల్లల్ని కూడా కనేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సిటీస్లో మనం చూస్తూ ఉంటే, ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ముఖ్యంగా 35-40 ఏజ్ వచ్చినా కూడా పిల్లలకి ఇంకా ప్లానింగ్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ రెండిట్లో మనం చూస్తే కరెక్ట్ ఏజ్ ఏది అంటారు పిల్లలకి? రెండు ఎక్స్ట్రీమ్సే యాక్చువల్లీ, రెండు ప్రాపర్ కాదు. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 21 to ఇప్పుడు మరీ 30కి ఎక్స్టెండ్ చేస్తున్నాము కానీ, బట్ 21 to 27-28 షుడ్ బీ ద ప్రాపర్ ఏజ్. బట్ అట్ ద సేమ్ టైం కెరీర్ కాంప్రమైజ్ కావద్దు అని డిలే చేస్తున్నాము. అంటే దానివల్ల రిస్క్ ఉండేవి ఉంటున్నాయండి. సో ఆ వర్క్ ప్రెషర్స్ కానీ, ఆ లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ తోటి ఎక్కువ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అవుతున్నాయి. సో వాళ్ళకి అందులో బీపీ ఎక్కువ అవ్వడం కానీ, షుగర్స్ డెవలప్ కావడం కానీ, థైరాయిడ్ ఇష్యూస్ రావడం కానీ ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. సో అన్నీ ఆల్మోస్ట్ వెరీ ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ అయిపోతున్నాయి. చాలా ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవ్వడము, సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండి కన్సీవ్ అవ్వడము, సో ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ అండ్ హై రిస్క్ అయిపోతున్నాయి అన్నీ. ఓకే మేడం, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ వారి పర్సనల్ హెల్త్ గురించి ఎలా కేర్ తీసుకోవాలి అన్నీ చెప్పారు. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు, మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ముఖ్యంగా ఉమెన్లో ఎలాంటి ఇష్యూస్తో మీ దగ్గరికి వస్తారు? స్పెసిఫిక్గా ఉమెన్ స్పెసిఫిక్ అంటూ కాదు, ఇన్ఫెక్షన్స్ తీసుకోండి. నార్మల్గా ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్సే ఉన్నాయి, ఫీవర్. ఉమెన్కి విమెన్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అవుట్డోర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్స్ తోటో దేంతోనో స్ప్రెడ్ అయ్యేవి అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి, మెన్కి విమెన్కి. ఓకే. బట్ ఉమెన్కి స్పెసిఫిక్గా ఎక్కువగా వచ్చేవి అని అంటే క్యాన్సర్స్ ఒకటి, అంటే స్పెసిఫిక్ టు అస్, కంప్లీట్ డే టు డే డైలీ ఒక 4-5 కేసెస్ వస్తాయి అని కాదు, బట్ స్పెసిఫిక్ టు ఉమెన్ అన్నట్టు. ఇంకొకటి మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 30 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు అది 70 ఇయర్స్ అయింది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది, బట్ దాంతో పాటు మనకి క్రానిక్ కండిషన్స్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి, ఆ కండిషన్స్ కూడా ఎక్కువైపోయాయి. అండ్ మెన్ కంటే ఉమెన్ ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. సో ఒక యావరేజ్ 5 ఇయర్స్ ఎక్కువ సర్వైవ్ అవుతారు ఫీమేల్స్ కంపేర్ టు దేర్ ఏజ్ మెన్. 5 ఇయర్స్ యావరేజ్గా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో
ఎక్కువ చూస్తున్నాము. బీపీ ఎక్కువ ఉండడం, హైపర్ టెన్షన్, షుగర్స్ కానీ వీళ్ళు ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. అండ్ లీడింగ్ కాజ్ ఏముంటుండొచ్చు అనుకుంటున్నారు డెత్కి విమెన్లో? నార్మల్గా ఏముంటుండొచ్చు అనుకుంటున్నారు మీరు? అన్ని రీజన్స్ ఉండొచ్చు. స్పెసిఫికల్లీ ఉమెన్లో ఎందుకు చనిపోతున్నారు, ఎక్కువ కాజ్ ఏముండొచ్చు అనుకుంటున్నారు? ఓకే, ఏమైనా రఫ్ గెస్ చేయండి. క్యాన్సర్స్. ఓకే, బట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, సో హార్ట్కి సంబంధించిన అంటే కానీ మనం ఎక్కువగా మేల్స్లోనే మనం కార్డియో అరెస్ట్ చూస్తూ ఉంటాం, ఫీమేల్స్ తక్కువ చూస్తాం కదా. అది దట్స్ వాట్ మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయట్లేదు. ఇంతకుముందు ఎట్లా అంటే మెన్ అవుట్డోర్ వర్క్ చేసేవాళ్ళు, మెన్ మాత్రమే అవుట్డోర్ వర్క్, ఎక్కువ స్ట్రెస్ రిలేటెడ్ ఇది ఉండేది. సో వాళ్ళకి హార్ట్ పెయిన్ రావడము, వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవడం, స్క్రీనింగ్కి ఎక్కువ వెళ్ళడము, కొంచెం పెయిన్ వచ్చినా అరే హార్ట్ పెయిన్ లాగా అనిపిస్తుంది అని వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందామని వెళ్ళేవాళ్ళు. బట్ ఫీమేల్లో ఏంటంటే టిపికల్ చెస్ట్ పెయిన్ సిమ్టమ్స్ ఉండవు హార్ట్ డిజీజెస్ సంబంధించి. అండ్ ఒక మిస్కన్సెప్షన్లో ఉంటాము, ఫీమేలే కదా తనకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ లేదు అని. ఒకప్పటి వరకు కూడా డాక్టర్స్ అయినా చాలా తక్కువ ఉంది, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఇంట్లోనే ఉంటారు, సో వీళ్ళకి వచ్చే ఛాన్స్ లేదులే అనుకుంటాం. అండ్ వాళ్ళు ప్రజెంట్ అవ్వడం కూడా నాన్ స్పెసిఫిక్గా ప్రజెంట్ అవుతారు. అంటే లైక్ యాంగ్జైటీ అను, ఏదో బాగా అన్ఈజీనెస్ ఉంది, నాజియా, ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, సమ్ గాబరా అనిపిస్తుంది, ఏదో గుబులుగా అనిపిస్తుంది, ఆర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు స్వెట్ వస్తుంది. అంటే మనం సో ఇవన్నీ ఎట్లా అంటే హార్ట్కి పాయింట్అవుట్ చేయవు. నార్మల్ హార్ట్ పేషెంట్స్ ప్రజెంట్ అయ్యేది టిపికల్గా చెస్ట్ పెయిన్ వస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది, ఇదంటే సో హార్ట్ది అనుకొని అకార్డింగ్లీ మనం టెస్ట్ చేయడం అది ఉంటుంది. ఫీమేల్లో నాన్ స్పెసిఫిక్గా ప్రజెంట్ అవుతుంది కాబట్టి కూడా ఆ యాంగిల్లో థింక్ చేయము యూజువల్లీ. బట్ ఇవే మేజర్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అండి, కార్డియోవాస్కులర్ డిజీజ్ బోత్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. సో ఇట్లా నాన్ స్పెసిఫిక్గా మెన్లోనే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇట్లా నాన్ స్పెసిఫిక్గా ప్రజెంట్ అవుతుంది. సో ఇప్పుడు తెలుసు కదా, జస్ట్ ఎప్పుడన్నా అట్లా అనిపిస్తే, అది ఇట్లా చాలా సార్లు ఉంది అనిపిస్తే జస్ట్ గో గెట్ ఎ చెక్ డన్. మేడం అయితే ఫైనల్గా చెప్పండి, ఉమెన్ హెల్త్ గురించి లేకపోతే ఉమెన్కి మీరు ఏం చెప్తారు? అలాగే ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి థీమ్ గురించి ఒక్కసారి, ఆ సిగ్నేచర్ గురించి ఒక్కసారి చెప్పేసేయండి. సి ఉమెన్ బ్యాక్ బోన్ సపోర్ట్, వాళ్ళు బాగుంటేనే ఓవరాల్ ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ అంతా కూడా బాగుంటుంది. మీరు ఏజ్ గ్రూప్ అయినా మీ వరకు మీరు హ్యాపీగా ఉండి మీ పక్కన వాళ్ళని హెల్తీగా ఉంచడానికి ట్రై చేయండి. మీకంటూ కొంచెం టైం తీసుకోండి. ఫస్ట్ మీరు మీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు హెల్తీ ఉంటేనే ఇంకేమైనా చేయగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బోత్ ఆర్ వెరీ ఎసెన్షియల్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఏజ్ గ్రూప్లో ఉన్న మీరు ఆల్రెడీ మదర్స్ అయి ఉంటే మీ చిల్డ్రన్కి కూడా రోల్ మోడల్గా ఉండాలని ట్రై చేయండి. మీరు అట్లా ఆర్ మీరు ఇంకా ఉంటే మీ మదర్కి కూడా చెప్పండి, ఎంకరేజ్ చేయండి, తనకంటూ కొంచెం టైం తీసుకొని ఇవన్నీ చేయమని, తను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. థీమ్ గురించి? థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్. ఓకే, సో ఎస్, లెట్స్ ఇంక్లూడ్ ఎవ్రీవన్, లెట్స్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఓకే మ్యామ్, అయితే నిజంగా ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ ఎలా ఉండాలి, ఎలా పర్సనల్గా ఎంత కాన్సన్ట్రేషన్తో ఉండాలి, ఏదైతే పక్కన వారి మీద, ఈవెన్ హస్బెండ్ మీద, పిల్లల మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటారో, కానీ వారి మీద వారికి నిజంగా అది పట్టించుకోరు. నిజంగా చాలా రెగ్యులర్గా మన ఇళ్ళలోనే మనం చూస్తూ ఉంటాం. వారికి కూడా చాలా అర్థమయ్యే విధంగా చాలా మంచి విషయాలు తెలియచేశారు. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆరోగ్యమస్తు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.